హాయ్ ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 17వ వచనమును చూద్దామా. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు, ఎవరి ప్రార్థనను ఆలకిస్తాడంటే దేవుని యొక్క ఆజ్ఞలను పాటించే విషయంలో సంతోషించేవారు, ఆయన న్యాయ విధులను పాటించే విషయంలో సంతోషించేవారు, దేవుని కార్యములను బట్టి, ఆయన చేసిన మేళ్లను ఉపకారములను బట్టి ఆయనను ఘనపరచుచు దేవుని యందు భయభక్తులు కలిగి నిందారహితులుగా నిరపరాధులుగా జీవించే వారి యొక్క ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే జకర్యా ఎలిజబెత్ అనే దంపతులు వారు వృద్ధాప్యంలో ఉన్నారు. వారు అహరోను వంశానికి చెందిన యాజకత్వము గలవారు. అయితే వారి వృద్ధాప్యంలో కూడా వారికి పిల్లలు లేనప్పటికీ దేవుని సకలమైన న్యాయ విధులను ఆజ్ఞలను వారు తూచా తప్పకుండా పాటిస్తూ నిరపరాధులుగా జీవించారంట. అవును, వృద్ధాప్యంలో కూడా ఆయన వెళ్ళి ధూపము వేసినప్పుడు మరి జకర్యా ఒక ప్రార్థనను దేవుడు ఆలకించి వారి యొక్క ముసలితనమందు ఇది అసాధ్యం అనుకున్నటువంటి సమయంలో మరి ఎలిజబెత్ యొక్క గర్భమును దేవుడు తెరిచి తన నామ మహిమార్థమై మరి ప్రవక్త అయిన యోహాను వారికి కుమారుడిగా అనుగ్రహించాడు. దేవుని యందు మీ భక్తి వ్యర్థముగా పోదు, మీ ప్రార్థన వ్యర్థముగా పోదు. దేవుడు మీ ప్రార్థనను త్రోసివేయవాడు కాదు, మీ ప్రార్థనను ఆలకించి జవాబులిచ్చేవాడు, తన కార్యములు చేయవాడు, తన మేళ్ల చేత మిమ్మల్ని సంతృప్తిపరచేవాడు. అయితే మీ ప్రార్థన దేవుని దృష్టికి న్యాయమైనదై ఉండాలి. ఆయన దృష్టిలో మీరు నీతిమంతులుగా జీవించాలి. దేవుని సన్నిధిలో కనిపెట్టేవారుగా ఉండాలి. మీ ప్రార్థనలో నిరీక్షణ ఉండాలి. అప్పుడు దేవుని కార్యములు మీరు పొందగలరు. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఐ మీన్ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.